నిన్న శుక్రవారం ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య వాంఖేడే వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో 18 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువ కారణంగా లక్నో ప్లే ఆఫ్ కు వెళ్లలేకపోయింది. దీంతో ఈ సీజన్ లోని ఆఖరి మ్యాచ్ లో తాము విజయం సాధించడం, టోర్నీలో ఓవరాల్ ప్రదర్శన తదితర అంశాలపై లక్నో కెప్టెన్ రాహుల్ స్పందించాడు. మెగా లీగ్ ప్రారంభమైన మొదట్లో మా జట్టు అత్యంత బలమైనదిగా భావించా, ఇతర టీంలకు తీవ్ర పోటీనిస్తాదని అనుకున్నా. కానీ చివరికి వచ్చేసరికి ఇలాంటి ఫలితాలను చూసి తీవ్ర నిరాశకు గురయ్యా. ఆటగాళ్లకు గాయాలు కావటం, అలాగే మేము కలిసికట్టుగా ఆడలేకపోయాం, అందుకే ప్లే ఆఫ్ కు వెళ్లలేకపోయామని రాహుల్ అన్నాడు. అయితే చివరిలో వెళ్తూ ముంబైపై నాణ్యమైన ఆట తీరును ప్రదర్శించాం. అయితే మధ్యలోకి వచ్చేసరికి ఇలాంటి విజయాలు సాధించలేక వెనకబడిపోయాం అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో రోహిత్ శర్మపై కూడా స్పందించాడు. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సునీల్ శెట్టి ఓ యాడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ యాడ్ లో కేఎల్ రాహుల్ మామ సునీల్ శెట్టి తనకే మద్దతు తెలుపుతాడని భావించాడు. కానీ రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించే ముంబైకే తన సపోర్ట్ చేస్తానని సునీల్ శెట్టి చెప్పడంతో కేఎల్ రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే అదంతా యాడ్కు సంబంధించి. తాజాగా ముంబైతో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత కేఎల్ రాహుల్ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇక నుంచి నేను మా మామ ఒకటే టీం, మేమిద్దరం ఇప్పుడు రోహిత్ శర్మకు మద్దతు తెలుపుతాం, వరల్డ్ కప్ లో టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఇకపోతే నేను మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తానని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.